అభ్యర్థుల ఐక్యత. We want justice. We want justice. నేను పటాన్చెరు నుండి వచ్చిన నేను మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. ఇక్కడ మేము పొద్దున 8 గంటల నుండి చూస్తున్నాము. దాదాపు ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం ప్రకారం 30,000 ఓట్లు చెల్లని ఓట్లను తీసి పక్కకు పెట్టిండ్రు. రాత్రి 12 వరకు అవి 60,000 దాటే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ఇది అన్యాయం, అక్రమం. కొత్తగా నమోదు చేసుకున్నటువంటి అభ్యర్థులకు, ఓటర్లకు ఎటువంటి అవగాహన కల్పించకుండా వాళ్ళు ఎట్లా ఓటు వేయాలో తెలియదు. కాబట్టి వెంటనే ఈ ఎన్నికలను రద్దు చేయాలి, రీఎలక్షన్స్ పెట్టాలని ఇండిపెండెంట్ అభ్యర్థులంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కస్బా శంకర్రావు, పటాన్చెరు నుండి వచ్చాను. ఇండిపెండెంట్ అభ్యర్థుల ఐక్యత, అధికారుల కుట్రల నీతిని గమనించింది. ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి 10 ఓట్లను గమనిస్తే అందులో 3 నుంచి 4 ఓట్లు రిజెక్ట్ కనిపిస్తున్నాయి. ఇది ఎందుకంటే మాకు చాలా బాధ కలిగించింది. ఇక్కడ క్యాండిడేట్లు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఈ ఎలక్షన్ మీద దృష్టి పెట్టిన తప్ప ఈ గ్రాడ్యుయేట్లకు ఎలా ఓటేయాలని అటు ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇటు క్యాండిడేట్లు కానీ ఎవరం కూడా చెప్పలేకపోయినాం. వాళ్ళకు పూర్తిగా అవేర్నెస్ లేకపోవడం వలన చాలా మంది రైట్ కొట్టడం, లేదా 0-1 పెట్టడం, లేదా ఓఎని 1 అని రాయడం, లేదంటే బ్యాక్ సైడ్ 1 పెట్టడం, ఇట్లా పెట్టడం వల్ల ప్రతి 10 ఓట్లలో చూస్తే 3 నుంచి 4 ఓట్లు రిజెక్ట్ అయినాయి. సో ఇది మాకు చాలా బాధ కలిగిస్తుంది. అదేవిధంగా ఈ రాజకీయ పార్టీలు కూడా విచ్చలవిడిగా డబ్బు వంచి ఎవరికైతే ఆ డబ్బు వంచిన వాళ్ళకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళ ఓట్లు మాత్రం కొంచెం కరెక్ట్ అయినాయి. 5 నుంచి 10,000 డబ్బులు ఏదైతే పంచారో వాళ్ళకు అవేర్నెస్ కల్పించారు. సో వాళ్ళకు మాత్రం కొంచెం న్యాయం జరుగుతుంది. మిగతా గ్రాడ్యుయేట్ల ఓట్లు మాత్రం చాలా వరకు రిజెక్ట్ అయినాయి. ఇంకా కూడా రిజెక్ట్ కావడానికి చాలా అవకాశం ఉంది. ఇప్పుడు కేవలం ఒక 100 డబ్బాలు ఓపెన్ చేశారు. ఆ 100 డబ్బాలలో చూస్తే దగ్గర నుంచి 25 నుంచి 25,000 నుంచి 30,000 ఓట్లు రిజెక్ట్ గా కనిపిస్తున్నాయి. ఇంకా మొత్తం 499 బాక్స్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఓపెన్ చేస్తే ఇంకా 70 నుంచి 80,000 ఓట్లు రిజెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రీ ఎలక్షన్స్ పెట్టి మాలాంటి ఇండిపెండెంట్ల వ్యక్తులకు న్యాయం జరిగే విధంగా మరొకసారి అవకాశం ఇవ్వాలని మేము అందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను కరీంనగర్ ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో మనతో పాటు కొంతమంది ఇండిపెండెంట్ టీచర్స్ గానీ అటు పట్టభద్రుల అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడే ఇంత నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది మీడియా సెంటర్ లో. వాళ్ళు ఎందుకు నిరసన వ్యక్తం చేశారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అన్న, ఏంటి మీ సమస్య ఏంటి? ఇక్కడ మీడియా ఎదుట నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అసలు? నా పేరు లంటు చంద్రశేఖర్. నేను ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ రిజిస్టర్ పార్టీ తరఫున పోటీ చేసిన సీరియల్ నెంబర్ 10 గ్రాడ్యుయేట్స్ దాంట్లో. అయితే ముఖ్యంగా మేము ఉదయం నుంచి కూడా ఎలక్షన్ దాంట్లో మేము ఫలితాలు వెలువడే ఎన్నికల్లో మేము ఉదయం నుంచి గమనిస్తుంది ఏంటంటే కూడా భారీ స్థాయిలో చెల్లని ఓట్లు వస్తున్నాయి. ఇది ఎవరి పని అనేది మాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒకటి వేసిన తర్వాత రౌండ్ పెట్టిన తర్వాత టిక్కు పెట్టడం, కావాలని కూడా పక్కకు ఒకటి వేస్తే ఇంకొక పక్కన 11 అని వేయడం, ఇట్లా చాలా చెల్లకుండా పోతున్నాయి. దాదాపు ఇప్పుడు 35,000 ఓట్లు చెల్లకుండా పోయినాయని మాకు సమాచారం వస్తూ ఉంది. అయితే ఇంకా లెక్కించాల్సినటువంటి బ్యాలెట్ బాక్సులు చాలా ఉన్నాయి. ఇంకా 200 బాక్సులు ఉన్నాయి. ఇప్పుడే ఇంత వస్తే ఇంకా ఆ బాక్సులు కూడా లెక్క పెడితే దాదాపు ఇది 70,000 80,000 దాకా పోయే ఆస్కారం ఉన్నది. కాబట్టి ఇక్కడ స్పష్టంగా ఎన్నికల అధికారి యొక్క నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. మొదటి నుంచి కూడా అభ్యర్థులకు మరి సీరియల్ నెంబర్ కేటాయించడం విషయంలో కావచ్చు, ఐడి కార్డులు ఇవ్వడం విషయంలో కావచ్చు, ఓటర్లకు అవగాహన కల్పించడం విషయంలో కావచ్చు, మరి అనేకంగా మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ప్రతి దాంట్లో కూడా సరైన సమాచారం వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. మరి ఉదయం నుంచి మేము చూస్తూ ఉన్నాం. ఈ స్థాయిలో పోలైన ఓట్లలో 2,50,000 చిలుకు పోలైన ఓట్లలో దాదాపు ఇప్పటికే 35,000 ఓట్లు చెల్లకుండా పోతే ఆ 35,000 ఓట్లలో మాయి ప్రధానంగా ఓట్లు ఉన్నాయి. మేము నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎన్నికను రద్దు చేసి మళ్ళీ తిరిగి రీఎలక్షన్ పెట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎప్పుడైనా ఎందుకంటే చదువుకున్న వాళ్ళే దాదాపు అంటే కావాలని చేశారా లేకపోతే ఇక్కడ ఏమైనా జరిగిందన్న మీ అనుమానాలు ఏంటి అసలు? నేను కస్బా శంకర్రావును, పటాన్చెరు నుండి వచ్చాను. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు ఇక్కడ ఎన్నికల కౌంటింగ్ ఉందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను వచ్చి చూస్తే ప్రతి డబ్బా దగ్గర నేను వెళ్ళి తిరిగాను. చెల్లిన ఓట్లు ఇవి, చెల్లని ఓట్లు అదే సరి సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి చూస్తే దీని వెనుక ఏదో అధికారుల కుట్ర ఉన్నది అనేది మేము ప్రధానంగా ఆరోపణ కాదు, వాస్తవాలు కూడా అవే. మీరు కూడా ఎంక్వైరీ చేసినా కానీ జరిగేది అదే. ఇంత పెద్ద ఎత్తున చెల్లని ఓట్లు జరుగుతున్నాయంటే మన భారత ఎన్నికల హిస్టరీలోనే ఇది ఒక పెద్ద హిస్టరీ కానున్నది. ఎందుకు ఇట్లా జరిగింది? అదేదో ఒక విలేజ్కి సంబంధించిన అన్ఎడ్యుకేటెడ్కి సంబంధించిన ఎన్నిక కాదు ఇది. ఇది పట్టభద్రులకు సంబంధించిన ఎన్నిక. చదువుకున్న విద్యావంతులు వేసేటువంటి ఓటు. ఈ ఓట్లలో ఇంత అవినీతి జరిగింది అనేది మా ఆరోపణ. వాస్తవంగా కూడా అది జరుగుతున్నది. ఎందుకు జరిగింది? దీని వెనుక ఏదో ఉన్నది. ఇక్కడ ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆమె పొలిటికల్ రాజకీయ పార్టీలకు అనుకూలంగా పనిచేస్తున్నది.
మాకు ఏ సమాచారం ఇవ్వట్లేదు. అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా? మీ ఉద్దేశం ఏంటి అసలు? 100 రాజకీయ పార్టీలకు, నాట్ ఓన్లీ అధికార పార్టీ, మేము ఇండిపెండెంట్ అభ్యర్థులం కాబట్టి మమ్మల్ని రెండో కన్నుగా చూస్తుంది. వాళ్ళకి మాత్రం ప్రధానంగా ఈ అధికార యంత్రాంగం అంతా వాళ్ళకి పనిచేస్తున్నది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండోది, ఈ ఎన్నిక అప్రజాస్వామికమైనటువంటి ఎన్నికగా మేము గుర్తిస్తున్నాం. ఈ ఎన్నిక మీద మేము న్యాయ పోరాటం చేస్తాం. సుప్రీంకోర్టులో కేసేస్తాం, హైకోర్టులో కేసేస్తాం. ఈ ఎన్నికలను ఆపడానికి మా శాయశక్తుల కృషి చేస్తాం. ఆ తర్వాత రీఎలక్షన్స్, ఈ ఎన్నికలను రద్దు చేసి రీఎలక్షన్స్ పెట్టి మళ్ళా పట్టభద్రులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం ఆలోచించాలి, ఎన్నికల అధికారులు ఆలోచించాలి. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎన్నికల అధికారులు కూడా ఆలోచించి దీని మీద వెంటనే ఇమీడియట్ మీటింగ్ ఒకటి పెట్టాలి. మేము ఆరోపణ చేస్తున్నాం కదా, మీరు ఒక కలెక్టర్ కదా, మీరు ఎన్నికల అధికారి కదా, మా ఆరోపణలు అబద్ధమైతే మీరు ప్రెస్ మీట్ పెట్టండి. ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు బయట పెట్టండి, ప్రజలకు పెట్టండి, విద్యావంతులకు పెట్టండి. మీరు ఏం చేస్తున్నారు, ఏం చేసిండ్రు. వాస్తవంగా నేను మార్నింగ్ నుండి ఇక్కడ మమ్మల్ని రకరకాలుగా చూస్తే ఇన్ని టెంట్లు గింటే అంత పారదర్శకంగా జరుగుతుందేమో అనుకున్నాం. లోపల మాత్రం అంత ఈ గూడు పుటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఈ ఎన్నికలు సజావుగా జరగట్లేవు, ఈ ఎన్నికలే సజావుగా జరగలేదు, ఎన్నికల ఈ ఓట్ల లెక్కింపు కూడా సజావుగా జరగట్లేదని మా ప్రధానమైన ఆరోపణ. దీని మీద మళ్ళీ రీఎలక్షన్స్ పెట్టాలనేది మా ఇండిపెండెంట్ సోదరులందరం 56 మంది పోటీ చేస్తున్నప్పుడు ఎంతసేపు ముగ్గురు విషయమే చెప్తున్నారు. మందిలో తక్కిన 50 మంది ఎక్కడ పోయినరు? వాళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థులు, వాళ్ళు ప్రజాస్వామ్య డెమోక్రాటిక్ వేళ పోటీ చేస్తలేరా? వాళ్ళకు రాజ్యాంగం ప్రకారం హక్కులు లేవా? వాళ్ళ వాయిస్ ఏదో, వాళ్ళ బాధ ఏదో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదా? మాకు ఎన్నికలకు సంబంధించిన ఓటర్ లిస్టు మాకు కావాలి. 4 జిల్లాలో అడిగితే మాకు 93,000 రూపాయలు కట్టమన్నారు. మరి మేము ఎందుకు 93,000 కట్టాలంటే రాజకీయ పార్టీలకు ఏమో ఫ్రీగా ఇస్తారంట, మాకు 92,000 రూపాయలు మేము కట్టాలి. అటువంటి రూల్ ఏమన్నా ఉందా, లేకపోతే మీకేమన్నా రూల్ ఉన్నదని చెప్పిండ్రు. మేము ఆ విషయం మీద కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. కట్టలే ఎందుకండి? ఇండిపెండెంట్ అభ్యర్థులు మేము అక్రమంగా సంపాదిస్తున్న ఆస్తులు ఏమైనా ఉన్నాయి వాళ్ళలాగా? మేమన్నా దొంగ పనులు చేస్తాం, లంగ పనులు చేస్తాం? పట్టభద్రులం, చదువుకున్నాం, విజ్ఞానవంతులం, డెమోక్రాటిక్ వేళ పోటీ. మీరు చెప్పండి, మీ సమస్య ఏంటి? మీరు పట్టభద్రులకు సంబంధించి పోటీ చేశారా లేకపోతే ఏంటి? నేను 2 స్థానాల్లో పోటీలో ఉన్నా. నా పేరు జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల. నేను ఉపాధ్యాయులో క్రమ సంఖ్య 13, అదేవిధంగా పట్టభద్రుల స్థానంలో 53వ క్రమ సంఖ్య. మాది జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం, ధర్మపురి మండలం జైన కుస్నూరుపల్లె గ్రామం. నేను ఒక అభ్యుదయ యువ రైతును. ఇక్కడ ఈ రోజు గత వారంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ రోజు కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు జరిగింది. ప్రజెంట్ టీచర్స్ ది కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అదేవిధంగా పట్టభద్రుల స్థానానికి సంబంధించింది బెండలింగ్ ప్రక్రియ అనేది ఈ రోజు అర్ధరాత్రి, రేపు తెల్లవారి ఉదయం వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం, ఉదయం లేట్ మార్నింగ్ లేదా మధ్యాహ్నం వరకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ బెండలింగ్ ప్రక్రియలో అనేది వ్యాలిడ్ ఓట్లు, ఇన్వాలిడ్ ఓట్లు అనేది వేరు చేస్తూ డబ్బాలు ఓపెన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 1/3 అంటే 3 ఓట్లు చెల్లె ఓట్లు వస్తే, 1 ఓటు చెల్లని ఓటు ఉంది. సరి సమానంగా కుప్ప పెరుగుతూ ఉన్నది ఒక్కొక్క సమయంలో. సుమారు ఇప్పటి వరకు 160 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 499 ఉమ్మడి 4 జిల్లాలు, 42 నియోజకవర్గాలు, 17 కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి 6 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి జరిగినటువంటి ఈ పట్టభద్రుల ఉపాధ్యాయుల స్థాన ఎన్నికల్లో పట్టభద్రులకు సంబంధించినటువంటి 499 పోలింగ్ స్టేషన్లకు ఇప్పటికి 160 మాత్రమే బెండలింగ్ ప్రక్రియ జరిగింది. ఇంకా 300 పైచలకు బెండలింగ్ జరగలేదు. ఈ 160లో ఆర్ఓ గారిని అడిగారు, ఇంత ఆలస్యం జరుగుతుంది కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి, అటు టీచర్స్ కానీ ఇటు పట్టభద్రులు అంటే కొంచెం ఓట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక టీచర్ సంబంధించి కూడా చాలా తక్కువ ఓట్లు నమోదయ్యాయి. దానికి సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియ మరి ఇక్కడ ఎందుకు ఇంత లేట్ అవుతుంది? మీరు ఆర్ఓ గారిని సంప్రదించారా, లేకపోతే దీనికి సంబంధించి ఇంకేదైనా కంప్లైంట్ చేయడానికి అటు ఎన్నికల కమిషన్కి వెళ్తారా, లేకపోతే ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మంచి ప్రశ్న అడిగారు. విషయం ఏంటంటే ఆర్ఓ గారు ఇక్కడ నిమ్మకు నీరెత్తినట్టుగా పూర్తిగా నిర్లక్ష్య వైఖరి, నిబంధనలు తిలోదాఖలు చేస్తూ ఈ నిర్లక్ష్యపూర్వ వైఖరితోని ఈ ప్రజాస్వామ్య విరుద్ధంగా ఇక్కడ విలువలకు, ఇక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా తను ఏంటంటే ఐడి కార్డ్స్ యొక్క క్యాండిడేట్ ఫైనల్ లిస్ట్ కాడికి వెళ్ళి మొదలు పెట్టి ఈ స్క్రూటినీ అయిపోయిన తర్వాత, విత్డ్రాల్స్ తర్వాత, ఈ ఏదైతే ఫైనల్ ఉన్నటువంటి పోటీ అభ్యర్థులకు సంబంధించిన లిస్టు 7B ప్రదర్శించడం అయితేనేమి, ఐడి కార్డులు ఇవ్వడమే, మీరన్నట్టు ఇక్కడ బెండలింగ్ చేయడం అయితేనేమి, కౌంటింగ్ కానీ అయితేనేమి, అది అక్కడికి ఇక్కడికి ఎందుకు వేరియేషన్ ఉందంటే ఇక్కడ నిర్లక్ష్యపూరితమైనటువంటి అధికారి ఇక్కడ అధికారిగా చెలమని అవుతా ఉన్నారు. అభ్యర్థులు ఎవరు లేకుండా మినిమం అభ్యర్థులు 1/3 స్ట్రాంగ్ రూమ్ సీజ్ చేసే టైంలో ఉండాలి. ఏదైతే ఈ స్ట్రాంగ్ రూమ్లు అన్నటువంటి అన్ని ఏరియాల నుంచి వచ్చినటువంటి రిసెప్షన్కి సంబంధించినటువంటి బాక్సులు కలెక్షన్ తర్వాత స్టోరేజ్ చేసేటప్పుడు 1/3 అభ్యర్థులు కానీ, అభ్యర్థుల ముఖ్య ఏజెంట్లు కానీ కంపల్సరీ ఉండాలి.
నేను 12వసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఏ ఎన్నికల్లో కూడా ఇంత దరిద్రమైనటువంటి విధానాలను అవలంబిస్తున్నటువంటి అధికారి వైఖరిని నేను ఎక్కడ చూడలేదు. ఏ ఒక్క అభ్యర్థి కూడా సమాచారం ఇవ్వకుండా చడిచప్పుడు కాదు, అటు ఉపాధ్యాయులకు సంబంధించిన బ్యాలెట్కు సంబంధించిన వెరిఫికేషన్కు సంబంధించినటువంటి 26,000 బ్యాలెట్లను 16 తారీఖు రోజున గుట్ట చప్పుడు కాకుండా ఏ అభ్యర్థికి సమాచారం ఇవ్వకుండా ఆ బ్యాలెట్ ఏ విధంగా ఉంది, ఫోటోస్ సరిగా పడ్డాయా, బాక్సెస్ ఎంత ఇచ్చారో, గడియలు ఎంత ఉంది, ఏ విధంగా ఉంది అనే కనీసం చూసుకున్నటువంటి కొంత లీకేజ్ వల్ల, కొంత బహిర్గతం వల్ల ఉపాధ్యాయులకు సంబంధించిన పట్టభద్రులకు సంబంధించి మీరు ఏదైనా కంప్లైంట్ చేయడానికి ఏదైనా భవిష్యత్తు ఎట్లా ఉంది? తప్పకుండా మేము పూర్తి మాకు ఉన్నటువంటి అవకాశాలు అన్నింటిలో ఉపయోగించుకుంటాం. అటు న్యాయస్థానం అయితేనేమి, హక్కుల సంఘాలను అయితేనేమి, ప్రతి వేదిక మీద పోరాడతాం. మొదటి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిని చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరో పక్కన చూస్తుంటే ఖమ్మం నల్గొండల ప్రక్రియ మాత్రం చాలా సజావుగా నడుస్తుంటే, ఇక్కడ మాత్రం కావాలని ఆర్ఓ చాలా లేట్ చేస్తుంది, చాలా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తుంది. దీనికి సంబంధించి ఆ భవిష్యత్తులో మేము కోర్టుకు వెళ్ళి అవసరమైతే మాకు ఈ సంబంధించి ఎలక్షన్స్ మళ్ళీ రీషెడ్యూల్ లేకపోతే రీ ఎలక్షన్స్ కండక్ట్ చేసే వరకు మేము వదిలిపెట్టామని చెప్పేసి ఇక్కడ, ఎందుకంటే మేము నిలబడి ఎప్పుడైతే ఓటుకు సంబంధించి మేము నామినేషన్ సంబంధించి ప్రక్రియ స్టార్టింగ్ నుంచి మాకు చాలా ఇబ్బందులను గురి చేస్తున్నది. ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు అంటే మేము ప్రజాస్వామ్యంలో మేము లేమా, ఓన్లీ కొన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు మాత్రమే వత్తాసు పలుకుతూ ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని చాలా లైట్ గా తీసుకుంటుందని చెప్పేసి ఆర్ఓ మీద అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇన్వాల్వ్ ఓట్లకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. ఆ కుట్రను ఖచ్చితంగా త్వరలోనే ఛేదించాలని చెప్పేసి కూడా వీళ్ళు కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నూర్పాల్తో సురేష్, పల్లవి టీవీ, కరీంనగర్ నుండి.